క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయం ప్రారంభ వచనాలు చదువుతున్నప్పుడు మనసుకు ఎంతో నెమ్మదిగా అనిపిస్తుంది. చాలా కాలం తర్వాత కొన్ని మంచి మాటలు వింటున్నప్పుడు నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకనగా ఈ రాజుల గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రతిరోజు మనం ధ్యానిస్తూనే ఉన్నాం, కానీ ఆ రాజులు అనుసరించినటువంటి తీరు తప్పగా ధ్యానించాలి, కానీ ఎక్కడ పెద్దగా సంతోషం అనిపించట్లేదు. కారణం, దావీదులాగా ఎవరు కూడా దేవుని నీతిని అనుసరించి నడవలేదు. చాలా అధ్యాయాల తర్వాత లేదా చాలా రాజుల తర్వాత ఇక్కడ ఒక యవనస్తుడు మనకు కనబడుతున్నాడు. ఆహాజు కుమారుడైన హిజ్కియా. ఆహాజు ఇలాంటి వాడు 16వ అధ్యాయంలో మనం చూసాం. పిల్లల్ని అగ్నిగుండను దాటించటం, బలిపీఠాలు కట్టి ధూపం వేయటం, దేవుని మందిరంలో ఆ పద్ధతులన్నీ మార్చటం, ఇష్టారాజ్యంగా బ్రతికాడు. దేవుని ఎదుట చెడుగా ప్రవర్తించాడు. అయితే ఆహాజు కుమారుడైన హిజ్కియా ఎలా భక్తిపరుడయ్యాడు? నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే అతని తల్లి అబియా లేదా అబి, జకరియా కుమార్తె అయినటువంటి అబి. నేను అనుకుంటున్నాను, తిమోతి తన తల్లి ద్వారా విశ్వాసాన్ని నేర్చుకున్నట్టుగా, ఎలాగో తండ్రి ఆహాజు చెడ్డవాడు కనుక ఈ యొక్క రాజైన హిజ్కియా తన తల్లి నుండే ఈ భక్తిని ఒకవేళ నేర్చుకుని ఉండవచ్చు. ఏదేమైనా 20 సంవత్సరాల ఈ యవనస్తుడు 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతడు చేస్తున్న పనులు మీరు చూడండి. 3వ వచనం నుండి, తన పితడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలుగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలు నెహుష్టాన్ అని పేరు పెట్టి దానికి ధూపం వేయచ్చు వచ్చి ఉండేది. దేవుని ప్రజలు ఎక్కడ ఏది కనబడితే దాన్ని త్వరగా అలవరుచుకొని దేవతలుగా దేవులుగా కొలుస్తున్నారు. ఆ రోజున దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు తాపకరమైన సర్పములు పాలెములోకి వచ్చి మనుషుల్ని కరుస్తున్నప్పుడు మనుషులు చనిపోతున్నారే. మోషే మొరపెట్టగా దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి నిలబెట్టమన్నాడు. ఎవరు దాన్ని తేరి చూస్తారో వారు బ్రతుకున్నట్లుగా. ఇప్పుడు ఏం చేశారు? ఆ మోషే నిలబెట్టిన ఇత్తడి సర్పాన్ని దానికి ఒక పేరు పెట్టేశారు, నెహుష్టాన్ అని. దేవతగా మార్చారు. దానికి కూడా ధూపం వేస్తున్నారు. మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు డాక్టర్ సింబల్ ఉంటుందే, ఈ డాక్టర్ సింబల్ అక్కడి నుంచి డెవలప్ అయిందే. కొందరు రాజులు అరకొర భక్తి చూపినా, కొందరు దేవునికి భయపడినా ఉన్నత స్థలాలు మాత్రం తీసివేయలేదు. జనులు ఇంకా అక్కడ బలు అర్పిస్తున్నారు అని మనం చూసాం. అయితే ఇతడు మాత్రం మొట్టమొదటిగా ఉన్నత స్థలాల్ని తీసేశాడు, దేవతా స్తంభాల్ని పడగొట్టాడు. ఇలా మోషే నిలబెట్టినటువంటి ఈ యొక్క ఇతడి సర్పాన్ని కూడా చిన్న భిన్నం చేశాడు. అతడు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లో అతని సమమైన వాడు ఒకడు లేడు. పరాక్రమములోనో, యుద్ధములోనో, నేర్పరితనంలోనో, ఐశ్వర్యంలోనో ఇక్కడ ఇతర రాజులతో హిజ్కియాను పోల్చడం లేదు. అతని భక్తి, అతని యథార్థత, దేవుని అనుసరించినటువంటి తీరు ఆ ముందు ఉన్న రాజుల్లో ఎవడు లేడట, రాబోయే రాజుల్లో కూడా ఎవరు లేరట. 5వ వచనంలో ఎంత మంచి మాట కదా. అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. హీ ట్రస్టెడ్ ఇన్ ద లార్డ్. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము మనందరితో మాట్లాడుతుంది. 20-21 వచనాలు నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కనులారో చూచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఒక రాజైన హిజ్కియానే కాదు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, లేఖనం అంటుంది యెహోవా యొద్ద కృప దొరుకును అని. ఇక యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటల్లో వెనక తీయక దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకుంటున్నాడట. ఈ మాటలు మీకు బాగా అర్థం కావటానికి నేను ఒక విషయం చెబుతాను. సాధారణంగా ప్రేమ ప్రేమ అని ప్రతి చోట మనం వింటూ ఉంటాం. దేవుని ప్రేమించే విషయంలోనైనా లేదా మనుషుల్ని ప్రేమించే విషయంలోనైనా సూటిగా ఒక వ్యక్తిని ప్రేమ అంటే ఏంటి అని మీరు అడిగి చూడండి. వాళ్ళు సైలెంట్ అయిపోతారు, కన్ఫ్యూజ్ అవుతారు.
జవాబు చెప్పడానికి ఇబ్బంది పడిపోతారు. వాక్యం అంటుంది ప్రేమ సహించునని, లేదా ప్రేమ దయ చూపించునని, ప్రేమ డంబముగా ప్రవర్తించదని, అది ఒప్పొంగదని, అమర్యాదగా నడవదని అని ఇటువంటి గుణగణాలని బట్టి మనం గుర్తించాలి అది ప్రేమ అని. స్వప్రయోజనాన్ని కోరదని. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనము దేవుని ప్రేమిస్తున్నాము అని అనుకుంటాం, మరికొంతమంది మేము దేవుని ప్రేమిస్తున్నాం అని కూడా చెప్పేస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొనుడి అని. లేదా ఒక వ్యక్తి ఇలాగ మనం మాట్లాడుకోవచ్చు, దేవుని ఆజ్ఞలను గైకొంటూ ఉన్నాడు కనుక అతడు తన ప్రేమను దేవుని పట్ల వ్యక్తపరుస్తున్నాడని. అంత మాత్రం కాదు, రాజైన హిజ్కియా ఫాలోయింగ్ గాడ్, దేవుణ్ణి వెంబడిస్తున్నాడట. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఆయనను వెంబడింపగోరిన వారితో అన్న మాట ఏంటి? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుని అనుసరించడంలో మానవుల పద్ధతులు ప్రామాణికం కాకూడదు. మనకు దేవుడు నేర్పించిన పద్ధతులే మనకు నమూనాగా ఉండాలి. అయితే ఈ రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండిను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను, అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. కావున మునుపు మనం మాట్లాడిన మాటలన్నీ హిజ్కియా ఎలాగ దేవుని ప్రేమించాడు, ఎలాగ లోబడ్డాడు, ఎలాగ అనుసరించాడు, ఎలాగ నీతిగా జీవించాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, అతడు అభివృద్ధి పొందుతున్నాడు. ఇలాగ దేవుడు తోడుగా ఉంటే వృద్ధి పొందినవాడు రాజైన హిజ్కియానే మొదటివాడా? కాదు కదా. ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉంటే అతడు క్రమక్రమంగా వృద్ధి పొందాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉంటే అతడు ఐగుప్తులో బహుగా వృద్ధి పొందాడు. దావీదు పోయిన చోటెల్లా దావీదుకు దేవుడు తోడుగా ఉంటే అతడు సువృద్ధిగా ప్రవర్తించాడు, యుద్ధాలు చేశాడు, మనుషుల మనల్ని సంపాదించుకున్నాడు. అన్ని విషయాల్లో దావీదు ఆశీర్వదించబడ్డాడు. మరి ఇప్పుడు అది నీ వంతు. మనం ధ్యానిస్తున్నా లేదా నేను ప్రకటిస్తున్నా ఈ దేవుడు నీకు తోడుగా ఉంటే ఎందుకో వారి వలె నీవు కూడా ప్రాస్పర్ అవుతావు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఒబేదు కుమారుడైన అజరియా రాజు అయిన ఆసాతో మాట్లాడుతూ అంటాడు. 2 దినవృత్తాంత గ్రంథం 15వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. యూదా వార్లారా, బెన్యామీను వార్లారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షముగా ఉండును. మీరు ఆయన యుద్ధ విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మల్ని విసర్జించును. అయితే ఈ అధ్యాయంలో రాజైన హిజ్కియా మీదకి వచ్చినటువంటి అష్షూరు రాజుల గురించి, ప్రత్యేకంగా సన్హెరీబు పలికిన ప్రగల్భాల గురించి, ఏ విధంగా హిజ్కియా వారికి ఆ పన్ను చెల్లించాడో, ఏ విధంగా తిరుగుబాటు చేశాడో అవన్నీ కూడా రాయబడ్డాయి. కానీ 19వ అధ్యాయంలో హిజ్కియా యొక్క ప్రార్థన విని దేవుడు ఎలాగ విడిపించాడో ఆ అంశంలో ఈ మిగతా విషయాలు మనం ధ్యానం చేద్దాం రేపటి పాఠంగా. మనకు ముందుగా 1000 సంవత్సరాల క్రితం జీవించిన రాజైన హిజ్కియా అనే యవనుని జీవితం గురించి రాయబడిన శ్రేష్టమైన మాటలు ఈరోజు కూడా మన ముందు సాక్షార్థంగా ఉన్నాయి. ఒక వ్యక్తి జీవిస్తాడు, తర్వాత మరణిస్తాడు, కానీ అతని గురించి రాయబడే పలకబడే మాటలే ప్రాముఖ్యమైనవి. ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరి జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఇలాంటి మాటలే విడవబడాలని నేను ఆశిస్తున్నాను. అతి ధన్యత దేవుడు మీకు దయచేయునుగాక. ఈ దిశగా దేవుని ఆత్మ మేము నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.